టీఆర్ఎస్ పార్టీ ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి అనేక కారణాలున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండటంతో పాటు ప్రభుత్వం చేసిన తప్పులు కూడా ఉంటాయి. దీనికి తోడు పార్టీ అధినేత ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం కూడా కింది స్థాయి క్యాడర్లో కొంత అసహనం ఏర్పడింది. వీటన్నింటితో పాటుగా సంక్షేమ పథకాలన్నింటినీ ఎమ్మెల్యేలు తమకు తోచినట్లుగా తమకు నచ్చిన వారికి పంచేయడం మరొక కారణంగా ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను తాము గుర్తించినా వారిని మార్చలేకపోయామని చెప్పడం ఇందుకు నిదర్శనం. అనేక కారణాలు కనిపిస్తున్నా ఇప్పుడు మరొక రీజన్ కూడా నేతలు వెలుగులోకి తెస్తున్నారు. అదే పేరు మార్పు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఎన్నికల వేళ భారత రాష్ట్ర సమితిగా మార్చడాన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారు. అప్పట్లో అధికారంలో ఉండటంతో అధినేత ఎదుట నోరు మెదపలేని నేతలు ఈరోజు ఓటమి తర్వాత తమ మనసులో విషయాలను చెబుతున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఇది అంటూ పార్టీ అగ్రనాయకత్వానికి చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు వరుసగా 2 సార్లు ఆశీర్వదించిన ప్రజలు బీఆర్ఎస్గా మారిన తర్వాత ఓడించారంటూ ఆ పార్టీ నేతలే గుర్తు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణలో అనువనున అందరికీ హార్ట్ టచ్ చేసేలా ఉండేది. అదే బీఆర్ఎస్ పేరు మాత్రం పార్టీని దూరం చేసేలా ఉందని పార్టీలో నేతలు అభిప్రాయపడుతున్నారు. అసలు పేరు మార్చి అధినేత తప్పు చేశారని కూడా నేరుగా అధినేత వైఖరినే తప్పుపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి దేశాన్ని ఉద్ధరించడం కోసం బయలుదేరడం ఏంటని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇది నేరుగా కాదు, పార్టీ నేతలు కలుసుకున్నప్పుడు ప్రధానంగా పేరు అంశమే చర్చకొస్తుంది. పేరు మార్చుకుంటే 3వ సారి ముచ్చటగా గెలిచి ఉండేవాళ్లమని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇదే అభిప్రాయాన్ని సీనియర్ నేత స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చాలంటూ పార్టీ క్యాడర్ కోరుకుంటుందని ఆయన చెప్పడం విశేషం. కేటీఆర్ సమక్షంలోనే కడియం శ్రీహరి పేరు మార్చడం కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలుస్తోంది. తెలంగాణ పేరును తొలగించి భారత్ను చేర్చడం వల్ల ఉన్న సెంటిమెంట్ను కోల్పోతామని పార్టీ క్యాడర్లో అనుకుంటున్నారట. ఈ భావన ప్రజల్లో ఉందని కూడా అంటున్నారట. తిరిగి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చడమే మంచిదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్లో లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్కు పార్టీ నేతలు సూచించారట. మరి పార్టీని మారుస్తారా లేకపోతే బీఆర్ఎస్గానే కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? బీఆర్ఎస్గానే కొనసాగిస్తే మంచిదా లేకపోతే టీఆర్ఎస్గా మారిస్తే మంచిదా? మీరేమనుకుంటున్నారో వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి.